హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మరలా ఒక్కోసారి సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. ఇలాంటి నోటిఫికేషన్లని వదులుకోకండి. ఇది మన ఛానల్ నుంచి ఇది 3వ సచివాలయంలో అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రాస్తే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ మూడిట్లకి ఒకటే క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీరు చదివి ఈ మూడిట్లకి అప్లై చేసి మీరైతే ఉద్యోగం పొందాలని కోరుతూ ఈ వీడియో కూడా చేయడం అయితే జరిగింది. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉద్యోగం వదలకండి. సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ లేకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టగలరు మీరు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినైతే. ఓకే, సిఎస్ఐఆర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మనకి ఉద్యోగం అయితే రావడం జరిగింది. మన హైదరాబాద్లో తెలంగాణ స్టేట్కి, అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించింది కదా అని తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేవి కాదు. మన ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణ వారు రెండు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ నెంబరు 02/2025. అదే మన 30/1/2025లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్కి 30/1/2025 నుంచి మనకి మొదలైంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకి మార్చి 30 దాకా అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అని, తర్వాత ఎఫ్ఎండిఏ అని, తర్వాత ఎస్ఎన్పి అనేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 3 నోటిఫికేషన్లు ఒకే దాని ఇవ్వడం జరిగింది. టోటల్ ఒక దానికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 10 వేకెన్సీస్లు ఉన్నాయి. తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎస్ఎన్పికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 3 మనకి ఎలా లేదన్నా సరే మనకి పే ఎంత దొరుకుతుందంటే 38,483 రూపీస్ మనకి పే అయితే దొరకడం జరుగుతుంది. తర్వాత మనకి దీని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఏజ్ 28 ఇయర్స్. తర్వాత టైపింగ్ రావాల్సి ఉంటుంది. మీకు టైపింగ్ 35 వర్డ్స్ పర్ ఇంగ్లీష్లో మీకు టైపింగ్ రావాలి. 28 ఇయర్స్ అంటే మనకి ఏజ్కి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి మనకి వాళ్ళకి ఎలా రిలాక్సేషన్ ఉంటుందో వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి నోటిఫికేషన్లు నేను ఇది 3వది చేయడం కాబట్టి సేమ్ నోటిఫికేషన్ సేమ్ క్వాలిఫికేషన్తో 3వది రావడం జరిగింది. మూడిట్లని మీరు ఒకే సిలబస్ ఉంటుంది కాబట్టి చదివి అప్లై అయితే చేయవలసిందని నేను కోరుతూ మీకు నోటిఫికేషన్ చేస్తాను. ఏజ్ మనకి చెప్పడం అయితే జరిగింది 28 ఇయర్స్ దాకాను. తర్వాత ఎస్సీ, ఎస్టీలకి 5 ఇయర్స్ అని చెప్పడం జరిగింది. ఓబీసీలకి 3 ఇయర్స్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. దీనికి పేపర్ 2 విధాలుగా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 కింద. పేపర్ 1 వచ్చి మనకి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది. పేపర్ వచ్చి ఇంగ్లీషు, హిందీలో ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత దీనికి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ టైం 2.5 గంటలు. తర్వాత దీంట్లో పేపర్ 1కి 90 మినిట్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ టెస్ట్. తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 200. దీనికి నెగిటివ్ మార్క్స్ ఎటువంటి లేవు కాబట్టి మీరు అందరూ దీనికి ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చేయవచ్చు. తర్వాత పేపర్ 2 వచ్చి టైం అలాట్మెంట్ 1 అవర్ ఇవ్వడం జరిగింది. తర్వాత జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 మార్క్స్ కాబట్టి 150 మార్క్స్ జనరల్ అవేర్నెస్కి ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 150 ఉంటుంది. దీనికి ఒక్కొక్క దానికి తప్పు ఉంటే దానికి ఒక్కొక్క మార్క్ అనేసి నెగిటివ్ మార్క్స్ అయితే దీనికి సెకండ్ పేపర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని కూడా మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ www.iiect.res.in/కెరియర్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మీకు ఇచ్చిన పూర్తి డీటెయిల్స్ని మీరు దాంట్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. దీనికి ఆన్లైన్ ఫీజు ఎంత ఉందంటే మనకి 500 రూపీస్ ఫీజు అయితే, అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది అనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎవరికి ఫీజు ఉండదండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్కాన్స్, ఉమెన్స్కి, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఫీజు లేదనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్లో 500 రూపీస్ ఎస్బీఐ కలెక్షన్ ఈ రిసిప్ట్ అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లోడ్ చేసి ఉంటుంది.
తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయవలసింది, తర్వాత సర్టిఫికెట్ మీకు దగ్గర ఏముంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా, తర్వాత వచ్చి మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉన్నా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎవరైనా మీరు ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవాల్సింది ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో వారు తెలంగాణ వారు కూడా ఇద్దరూ కలిపి అప్లై చేసుకోవచ్చు. ఇది మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో సొంత రాష్ట్రాల్లో మనకి ఉద్యోగం కలిగే అవకాశము. ఇలాంటి అవకాశాన్ని మీరు ఎవరూ మిస్ అవ్వకండి. శాలరీ అయితే 38,483 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్తో చదివిన వారు అవకాశాన్ని వినియోగించుకుని మీరైతే ఉద్యోగం పొంది మీ తల్లిదండ్రుల కళను నెరవేరుస్తారని ఆశిస్తూ నేనైతే ఈ వీడియోని చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఎఫర్ట్స్ మీకు నచ్చినైతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.